పునాది సత్యాలలో ఒకటి, ఒక్కసారి ఏందో మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట. అద్దుగో, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అనుపునాది మరలా వేయక. అనుపునాది 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 మారు మనస్సు అనేది మనందరికీ ఖచ్చితంగా తెలిసి ఉండవలసిన ఒక పునాది సత్యం, సీరియస్ మ్యాటర్. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, సాక్షాత్తు యేసయ్యే సువార్త తీసుకొని బయలుదేరి ఏమని చెప్పాడో చూడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు. చూసారా, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అన్నాడా, లేకపోతే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపమై ఉన్నది, బాప్తిజం పొందండి అన్నాడా? ఫస్ట్ ఏం చెప్పాడు? అమ్మ నోరున్న వాళ్ళందరూ చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. ఏం పొందమన్నాడు అంటే ఏందో, దేవుడు అసహించుకునే వాటిని అసహించుకొని వాటి వైపు నుండి దేవుని వైపుకు మళ్ళుట, పాపమును అసహించుకొనుట. ఏమంటే ఎప్పుడన్నా మీరు ఏడ్చి ప్రార్థన చేశారా? ఎంతమంది ఏడ్చి ప్రార్థన చేశారు? చేతులు ఎత్తండి. ఏడ్చి ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, ఎందుకు ఏడ్చారు? ఏడిస్తే ఎక్కువసార్లు దేనికోసం ఏడ్చారు? బాధలకు తట్టుకోలేక ఏడ్చారా, లేకపోతే పొరపాటును అసహించుకొని ఏడ్చారా? పొరపాటును బట్టి అసహించుకొని ఏడ్చినవి నా జీవితంలో ఉన్నాయన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తారా? అందరూ ఎత్తారు దాదాపు. నిజమేనా? ఏడుపు వచ్చిందా? అట్లయితే నువ్వు లైన్లో ఉన్నావు. ఎందుకు వచ్చింది? నీ వల్ల పొరపాటు జరిగింది, అందుకని నీకు ఏడుపు వచ్చింది. అంటే అది నీకు ఇష్టం లేదు, అదంటే నీకు అసహ్యం, కానీ నీ వల్ల అది జరిగింది. అందువల్ల నీ గుండె బాధపడిపోయింది, నీ హృదయం నొచ్చుకుంది, ఏదో అయిపోయింది, నీకు ఏడవకుండా ఉండలేకపోయావు. దేవుని పాదాల దగ్గర పట్టుకొని దేవుని క్షమాపణ కోరి వెక్కి వెక్కి ఏడ్చావు, మూలిగావు, రోధించావు. అంటే ఆ దుఃఖం, ఆ ఏడుపు సాక్ష్యం ఇస్తుంది పాపాన్ని నువ్వు ఎంత అసహించుకుంటున్నావో. నువ్వు ఎంత అసహించుకుంటున్నావో ఆ బాధ నీలో దేవుడు కనిపెడతా ఉంటాడు. మారు మనసును ఎందుకు ఇంత కీలకంగా చెప్పాడంటే, పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ కూడా, పాత నిబంధనలో బాప్తిస్మం ప్రస్తావించబడలేదు, కానీ మారు మనసు ప్రస్తావించబడింది. ఓల్డ్ టెస్టిమెంట్లో మారు మనసు ప్రస్తావించబడింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, తొందరగా చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో. 16వ వచనం చదువు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడిందని మీరు ఎరుగుదురు. అద్దుగో, ఏశావుకి మారు మనసు పొందని అవకాశం దొరకలేదా? అసలు ఏశావు మారు మనసు ఏంటిది? మారు మనసు క్రొత్త నిబంధనలో మాట కదా. ఏశావు టైంలో కూడా మారు మనసు ఉందా? ఏశావు టైంలోనే కాదు, ఆదాము టైంలోనే ఉంది. హలో, ఆదాము టైంలోనే ఉంది. తెలుసా మీకు? కయ్యను హేబేలుల దగ్గర కూడా ఉంది. ఎట్లనో చెప్తా. వద్దన్న పండు హవ్వ తిని ఆదాముకి ఇచ్చింది, ఆదాము కూడా తిన్నాడు. తిన్నప్పుడు డైరెక్ట్గా దేవుడు వచ్చేసి, ఆదామా వద్దన్న పండు తింటారా దుర్మార్గులారా
అయితే చావండి అని డైరెక్ట్గా వచ్చి తిట్టేశాడా? ఆహా, వాళ్ళు ఇంత పని చేసినా ఏమీ తెలియనట్టు తోటలో తిరుగుతా, ఆదామా నా కుమారుడా నీవెక్కడా అన్నాడు. అప్పుడు ఆదాం ఏం చేయాలా? మారు మనసు పొందని ఇష్టపడినట్లయితే, తేడా పడ్డాను, వద్దన్న పని చేశాను, ఈ అమ్మాయి మాట విని నేను ఇలాగ అయిపోయాను, నా ప్రభు ఎప్పుడు వస్తాడు, నా తండ్రి నేను చెప్పుకోవాలి అని ఎదురెదురు చూడాలి. ఎవరి కోసం? వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? పోయి దాక్కోవటం కాదు, పరిగెత్తుకొని పోయి పాదాలు పట్టుకొని పెద్దగా ఏడవాలి. ఏమన్నా తెలుసా? నీ మాట మీరేనయ్యా, నీ మాట పెడిచి వినిపెట్టాను, నువ్వు నాకు ఇచ్చిన హెచ్చరికలు నేను నిర్లక్ష్యపరిచాను తండ్రి. పాపం అమ్మాయి బలహీనరాలు, అమ్మాయికి తెలీదు, నేనన్నా జాగ్రత్తగా ఉండాలి, కానీ నేను కూడా బలహీనపడ్డాను తండ్రి, నన్ను క్షమించు అని వెళ్ళి ఆయన ముందు సాగిల పడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ఊహించండి. దేవునికి స్తోత్రం. అప్పుడు అయిపోతుండే. ఇప్పుడే నేను మీ పాపమును పరిహరించి నీ క్షమించి నేను ఏమో ఆ జీవవృక్ష ఫలం తీసుకొని ఇచ్చేవాడేమో. ఆనాడు మారు మనసు పొందలేదు, పైగా తన తప్పును సమర్థించుకున్నాడు. అది పొరపాటు. నీవెక్కడా అని దేవుడు అంటే, తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను పోయి దాక్కున్నాను అన్నాడు కదా. దిగంబరిగా ఉంటుంది కనుక దాక్కుంటే, నువ్వు దిగంబరివా నీతో చెప్పినోడు ఎవడా? నేను వద్దన్న పండు తిన్నావా? వెంటనే ఏమన్నాడు తెలుసా? నేను కాదు నాతో నుండుటకు నీవిచ్చితివే ఈ స్త్రీ, ఆమె నాకు ఇచ్చింది అని. అంటే అర్థమైంది, ఇప్పుడు నన్ను చేసినాడు నాతోనే ఉండొచ్చు, పనికి మాలిన దాన్ని చేశావు. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళని తోడు చేస్తే ఇంతే ఉంటాయి మరి కథలు. అది నువ్వే చూసుకోవాలి. దేవుడా, నాకు సాటి అయిన సహాయం అంటే తగ్గ వ్యక్తులు ఇవ్వాలి. ఎట్లాంటి వాళ్ళు ఇస్తావా? ఇచ్చిన దాన్ని ఏమైనా మంచిదాన్ని ఇచ్చావా? పనికి మాలిన దాన్ని ఇచ్చావు, వద్దన్న పనులు చేసేదాన్ని ఇచ్చావు, తీసుకొచ్చి నాకు ఇచ్చింది. మరి నాకేం తెలుసు? ఇట్లాంటి వాళ్ళని ఇవ్వకూడదు. మరి నువ్వు ఇప్పుడు నేరస్తుడు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఇంచ తగ్గిందా? ఆమె అంగుళం కూడా తగ్గల. అమ్మ నీ సంగతి ఏంటంటే, నాకేం తెలుసు? ఇట్లాంటి సర్పాలను అసలు ఎందుకు ఉంచావు నువ్వు తోటలో? ఇట్లాంటి సర్పాలను ఎందుకు ఉంచావు నాయన తోటలో? అది మోసం చేస్తే తీసుకొని తిందా, నాకేం తెలుసు? అసలు నేను ఎంత నిజాయితీ గలదన్నో నీకు తెలీదా? మా ఆయనకంటే తెలియపోవచ్చు, నీకు తెలీదా తండ్రి? అయిపోయాయి. ఇంకెక్కడ మారు మనసు? అసలు మారు మనసు అంటే ఏంటి? సమర్థించుకొనుటయా, ఒప్పుకొనుటయా? ఆనాడు ఏది ఆదాము మిస్ అయ్యాడో దాన్ని దేవుడు తిరిగి అనుగ్రహించి ఆ మారు మనస్సులోకి వచ్చిన వాళ్ళని నిత్య జీవానికి వారసులుగా చేశాడు. దేవునికి మహిమ. చూడండి, వెంటనే జడ్జిమెంట్ ఇవ్వలేదు, మారు మనసు పొందని అవకాశం ఇచ్చాడు. కయ్యను హేబేలు దగ్గర కూడా వాడు చంపాడు తమ్ముడిని. కయ్యన్ అనేవాడు చంపాడు. చంపినప్పుడు దేవుడికి తెలియదు, తెలుసా తెలియదా? వీడు దుర్మార్గుడు, దుర్మార్గం చేశాడని తెలుసా తెలియదా? ఏమంటున్నాడు తెలుసా? కయ్యనో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అన్నాడు. అప్పుడన్నా ఈ సిగ్గులేనోడికి అర్థం కావద్దు, ఇన్ని రోజులు అడగని ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాడు ఏందని? ఇన్ని రోజులు అడగని ప్రశ్న ఇప్పుడే ఎందుకు అడుగుతున్నాడు? ఇన్ని రోజులు ఎత్తని క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు ఎత్తుతున్నాడు? ఇంతవరకు ఎప్పుడు మా తమ్ముడు ఎక్కడ నన్ను అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాడు ఏంటి అంటే, నేనేం చేశానో ఆయనకి తెలిసిపోయింది అని పరిగెత్తుకుంటూ పోయి ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడి, 2 తప్పులు చేశానయ్యా. 1, నీకు భిన్నమైనటువంటి అర్పణ అర్పించాను. 2, నా తమ్ముడి మీద అసూయతో వాడిని చంపేశాను. నన్ను
క్షమించు నాయన, నరహంతకుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి ప్రభువా అని ఏడ్చినట్లయితే క్షమించి కయ్యను సంతతి కూడా భూమి మీద ఉండేటట్టు చేసి కృప చూపేవాడు. ఈడేమన్నాడు తెలుసా? కయ్యను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా? ఏమో కయ్యను ఏందయ్యా, ఏంది? నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా? మాటి నన్ను అడుగుతావు, నేనేమన్నా వాడికి ఏమన్నా కాపలా వాడినా? ఏమో ఎక్కడ తెచ్చాడు నాకేం తెలుసు, చూసుకో. దౌర్భాగ్యుడా, నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకున్నావా? అసూయాపరుడవై నీ రక్త సంబంధిని చంపావు. నీ చేతిలో నుండి నీ తమ్ముని రక్తమును తీసుకోవటానికి తన నోరు తెరచిన ఈ భూమి మీద నీవు నిలవకుండా దేశ దిమ్మరివై తిరుగుతుందువుగాక. అయిపోయింది, పడిపోయింది దెబ్బకు శాపం. మారు మనసు పొందనిష్టపడని వాని మీదికి శాపం దిగుతుంది. మారు మనసు ఇష్టపడే వాని మీదికి దీవెన వస్తుంది. బాగా చెవులు రెక్కించుకొని వినాలి, అందరూ వినాలి. మీరు అందరికీ పాఠం ఇది. ఇక హేబెలు కయ్యను సంగతి అయిపోయింది. ఇక యాకోబు ఏశావుల దగ్గర కూడా ఇదే. జ్యేష్ఠత్వం దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును ముందు పంపించేవాడు. ఎందుకు యాకోబు నాపి ఏశావును ముందు పంపించింది? దీవించాడు. ఇద్దరు కవలలండి. యాకోబు ఏశావు ఇద్దరు తల్లి కడుపులో ఒకేసారి ఉన్నారు. దేవునికి తెలియదు? యాకోబును ముందు పంపించి ఏశావుని వెనక పంపించవచ్చు. కానీ దేవుడు ప్రేమించి ఏశావుకు అవకాశం ఇచ్చాడు జ్యేష్ఠత్వపు హక్కు కోసం. అంటే ఏం దీవెనో తెలుసా? అది అబ్రహాము కుమారుడు ఇస్సాకు. అందరూ మీరు చెప్పండి, దేవుడు ఏమన్నా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు అదేంది? చిన్నోడు కదా యాకోబు, జ్యేష్ఠుడు పెద్దోడు కదా. అంటే దేవుడు అనాలనుకున్నాడో తెలుసా? వరుసలో అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, వరుస క్రమంలో ఏశావు దేవుడను. అది జ్యేష్ఠత్వపు హక్కు విలువ. ఆ స్థానం పోగొట్టుకొని చిక్కుడుగాయల కూరకే, ఏం కూర? చిక్కుడుగాయలు చూస్తే భయం నాకు ఇప్పుడు కూడా. అంటే తింటాను, గోరు చిక్కుడు తింటాలే కానీ సోయా చిక్కుడు తిన్నాను. ఎందుకంటే అప్పట్లో సోయా చిక్కుడే వండుంటాడని నా డౌటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలగూర వంటకానికి కకూర్తి పడి ఒక పూట కూటి కొరకు, అది హెబ్రీ పత్రిక చెప్పిన మాట, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు అంటే తెలుసా? కోల్పోయినవాడు అని అర్థం. తప్పిపోయినవాడు, తొలగింపబడినవాడు అని అర్థం. పదవీ భ్రష్టుడు అంటే పదవి కోల్పోయినవాడు, పదవి నుండి తప్పించబడినవాడు. రాజ్యభ్రష్టుడు అంటే రాజ్యాన్ని కోల్పోయినవాడు. మతభ్రష్టుడు మతమును వదిలేసినవాడు. కులభ్రష్టుడు కులమును వదిలేసినవాడు. సంఘభ్రష్టుడు సమాజమును తొలగిపోయినవాడు. మార్గభ్రష్టుడు మార్గము నుండి తొలగింపబడినవాడు, తొలగిపోయినవాడు. అలాగా ఇతడు జ్యేష్ఠత్వపు విషయంలో భ్రష్టుడు అన్నమాట. అతడు కోల్పోయినది యాకోబుకు అందింది. తోకండి, కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, నా ఎదుట నిలిచిన బిడ్డలకు మారు మనసును గూర్చి సంపూర్ణంగా వారి గ్రహింపగలిగేటట్టు కొంతమేర బోధించానని నేను అనుకుంటున్నా. విన్న మాటలు వారి హృదయాల్లో స్థిరపరచు. ఏ ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్ని మిస్ అవ్వకూడదు. ఈ ముఖ్యమైన సమాచారం బిడ్డల మనసులోకి వెళ్లకుండా సైతానుగాడు బాగానే కుట్ర చేశాడు. కానీ వాడి కుట్రంతా యేసు నామములో విఫలమైపోవాలి. నా బిడ్డలందరి హృదయాలలో నా ప్రభువా ఈ ఉపదేశము ముద్రితం కావాలి. నువ్వు ఏం కార్యం చేస్తావో నాకు తెలీదు.
ఇప్పుడు ఉన్న బిడ్డలో, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలో, తర్వాత వినబోతున్న బిడ్డలో మొత్తానికి ఈ వార్త అందేటట్టు చేయి తండ్రి. ఈ మాట అందేటట్టు చేయి ప్రభువా. ఈ వర్తమానం అందేటట్టు చేయి. అందరినీ మారు మనసు వైపు ఆకర్షించు. అందరినీ మారు మనసు వైపు తిప్పునాయన. అందరినీ మారు మనసులోకి రప్పించు. వారి చెడుతనం, వారి పాపం, వారి పొరపాటు, మా దోషములు, మా అపరాధములు, మా నీచ ప్రవృత్తి సమస్తము విసర్జించి ఒక నూతన అధ్యాయం మా జీవితంలో ప్రారంభమయ్యేటట్టు కృప చూపు. సంవత్సరాంతంలోకి వచ్చాం. రాబోతున్న సంవత్సరాలు మావో కావో తెలియదా నా ప్రభువా. కాలాలు గడిచిపోతున్నాయి కానీ నీకు ఇష్టంగా బ్రతకలేకపోయా. సంవత్సరాలు గడిచినాయి కానీ నీకు నమ్మకంగా ఉండలేకపోయా. చాలాసార్లు మా పిచ్చి పనుల చేత నిన్ను నొప్పించా, గాయపరిచా. ఈరోజు మారు మనసు పొందుతున్నాం. అంగీకరించు. మాకిష్టం లేదు. పాపంతో రాజీపడి బతకటం మాకిష్టం లేదు. మేము నీ పిల్లలం, నీ పవిత్ర రక్తం ఇచ్చి కొనుక్కున్న సంతానం ప్రభు. వాక్యమును అక్షయ బీజంతో నువ్వు కన్న సంతానం ప్రభు. మేము నీతోనే బ్రతకాలనుకుంటున్నాం, నీలోనే ఉండాలనుకుంటున్నాం. నీకు నచ్చని పనులు విసర్జించాలని నిర్ణయానికి వచ్చాం. వెతికి వెతికి విసర్జిస్తాం. మమ్మల్ని ఒక్కసారి దర్శించు. మా వ్యాధులను స్వస్థపరచు. మా బలహీనతలను తొలగించు. మా వారి బలహీనతలు తొలగించు. మా ఇంటి వారి రోగములు తొలగించు. మా హృదయ ఆలోచనలను సరిచేయి. మమ్మలను స్వస్థపరచు తండ్రి, స్వస్థపరచు తండ్రి. ఆరోగ్యమీ తండ్రి, ఆయుష్ని తండ్రి, నీ కొరకు, నీ చిత్తము నెరవేర్చడం కొరకు కృపనీ తండ్రి. మా ప్రయత్నాల్లో సఫలత దయచేతండి. మేము ఎదుర్కొంటున్న వేదనలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించు తండ్రి. ఇదిగో మారు మనసు పొంది తిని నీ వైపు మళ్ళుకుంటున్నాను. నిజమే, కొన్నిసార్లు నాకు కలిగిన వేదనలను బట్టి నిన్ను సణిగిన మాట నిజమే, గొణిగిన మాట నిజమే. ఈరోజు పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతున్నాను. నన్ను మన్నించు తండ్రి. తప్పులు నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర లేవు. ఏదన్నా లోపం ఉంటే నా దగ్గర ఉంది కానీ నీ దగ్గర ఉండదయ్యా. నన్ను మన్నించు తండ్రి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నా కన్నీరు తుడిచి నాకు అద్భుతములు చేయి తండ్రి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎంత ఘోరమైన వేదనలో ఉన్నారో, నా యేసయ్య నా బిడ్డల్ని క్షమించు. నీ సిలువ రక్తంతో మా ప్రతి పాపము కడుగు. చెప్పుకోలేని బాధలు, చెప్పినా వినే దిక్కు లేక అలమటించేవారు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నవారు, కనీసం కుటుంబంలో ఉండి చెప్పుకుంటే అర్థం చేసుకునే మనుషులు లేక బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకునేవాళ్ళు, బెడ్రూమ్లోకి వెళ్ళి తలగడలో ముఖం పెట్టుకొని గోడున ఏడ్చుకునేవాళ్ళు, దుప్పటి కప్పుకొని ఆదరణ లేక అలమటించేవారు, ఏడ్చేవారు. తమ దుఃఖాన్నంతా గుండెల్లో దాచుకొని రహస్యముగా ప్రలాపించేవారు. నా బిడ్డలు ఎవరెవరు ఏ ఆక్రందనలో, ఆవేదనలో నలుగుతున్నారు, ఏ అవమానాల్లో, ఏ దుఃఖాల్లో ఉన్నారు, నా యేసయ్య అందరి జీవితాలు తెలుసు నీకు. ఇదిగో వారు మారు మనసును గూర్చి విన్నారు, తీర్మానం కూడా చేశారు. ఇంకా వారిని విడిపించవా? నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నేగా గద్దించి చెప్పావు. ఇంత పొరపాట్లో మేమున్న మమ్మల్ని చెయ్యి వదలలేదుగా. మా వైఫల్యాలు విజయాలుగా మార్చవా? మా ఓటమిని గెలుపుగా మార్చవా? మా దుఃఖాన్ని సంతోషముగా మార్చవా? మా కన్నీరు ఆనంద నాట్యముగా మార్చవా? మమ్మల్ని బాగు చేయి ప్రభు. రాబోతున్న నూతన సంవత్సరానికి సరైన రీతిని సిద్ధపడినట్లు మమ్మల్ని బాగు చేయి ప్రభు. మా పాపమును అసహించుకొని నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు. మా శరీరాశ, నేత్రాశ, జీవపడంబ పాపాలను విసర్జించి నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకోండి.
కనికరించు. మా బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. గొప్ప సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లు చేయి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారి సమస్యలు ఇదిగో వారి పేపర్ మీద రాసి నీ సన్నిధిలో వారు ఇదిగో చూపుచుండగా, వారు చూపిస్తున్న ప్రతి శ్రమ, ప్రతి సమస్య, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి శోధన, ప్రతి అప్పు, ప్రతి ఇబ్బంది, ప్రతి కలత యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. సమాధానము దయచేయి ప్రభు. దయచేయండి. వారి కన్నీరుతుడు, వారిని ఆదరించు, వారి దుఃఖమును సంతోషముగా మార్చు. వారి వ్యాధులు స్వస్థత 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 పొందాలి. వారి కుటుంబంలో కలతలు తొలగి సమాధానం రావాలి. ఓ వారి ప్రయత్నములు నీ చిత్తములో సఫలం కావాలి. వారి కన్నీరు ఆనంద నాట్యముగా మారాలి. వారు కావచ్చు, ఇక్కడ ఉన్న బిడ్డలు కావచ్చు, నీ బిడ్డల్ని మారు మనసులోకి నడిపించావు, మారు మనసులోకి నడిపించావు. ఇక వారి పట్ల కార్యాలు జరిగించు. ఓ నా తండ్రి, బంధింపబడిన శ్రమవత్సరములు తొలగించి హితవత్సరములు ప్రకటించు. శుభవత్సరములు దయచే. ఒమిక్రాన్ అని అదని ఇదని తెగుళ్ళ గురించి చెప్తున్నారు. ఆ తెగుళ్ళని నజరేయుడగు యేసు నామములో బంధింపబడును గాక. మా దేశం మీద ఏ తెగులు ఎలుబడి చేయడానికి లేదు. స్వస్థపరచండి. సువార్త కొరకు బిడ్డల్ని రేపండి. నీ పని కొరకు బిడ్డల్ని రేపండి. ఆత్మల కొరకు బిడ్డల్ని రేపండి. ప్రార్థన కొరకు బిడ్డల్ని రేపండి. సువార్త కొరకు రేపండి. నీ బిడ్డల్ని బలపరచండి. క్రొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, పసిబిడ్డలు వారు ఎదుర్కొన్న ప్రతి జబ్బు యేసు నామములో స్వస్థత పొందును గాక. ప్రతి అప్పు వారి మీద నుండి తొలగించబడును గాక. బిడ్డల ప్రయత్నాలు సఫలమవ్వాలి. చదువుకునే బిడ్డలు, జాబు లేని బిడ్డలు, సంతు లేని బిడ్డలు, వారికి మేలు కలగాలి. సాక్ష్యాలు రావాలి. దయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలగాలి. కనికరించు. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ, ఎంతమంది అయితే నాయన వారి సమస్యలు చూపిస్తూ ఉన్నారు, అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగింపబడును గాక. తొలగింపబడును గాక. విడుదల కలుగును గాక. సమాధానం కలుగును గాక. నేను నమ్ముతున్నా. ఈరోజు సమస్యలను చూపించిన ఆ బిడ్డల చేతులే రేపు సమాధానం వచ్చింది అని చూపించాలి. జవాబు వచ్చింది అని చూపించాలి. అద్భుతము జరిగింది అని చూపించాలి. ఆశ్చర్యక్రియలు నా దేవుడు చేశాడు అని చూపించాలి. నీ సన్నిధికి వచ్చి మరి సాక్ష్యం ఇవ్వాలి. అద్భుతములు చేయమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి జవాబులు పొందాం తండ్రి. ఆమేన్.